అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 24. కీర్తికి ట్రీట్ ఇచ్చిన హాసిని. ఇక స్టోరీకి వెళ్తే, మీరు నన్ను టెస్ట్ చేస్తున్నారా అని విరాట్ ఇచ్చిన సుప్రీం బ్లాక్ కార్డు వైపు తీక్షణంగా చూస్తూ అడిగింది హాసిని. నా వైఫ్ ఎక్కడా ఇబ్బంది పడకూడదని ఇస్తున్నాను అని సూటిగా అన్నాడు విరాట్. నేను ఇబ్బంది పడితే మీకేంటి ప్రాబ్లం? ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, వ్యంగ్యంగా అడిగింది హాసిని. ఈ విరాట్కి ఒక స్టేటస్ ఉంది, దానికి తగ్గట్టే నా వైఫ్ కూడా ఉండాలి అన్నాడు విరాట్. మీరంత ముచ్చట పడుతుంటే నేనెందుకు కాదంటాను, ఖచ్చితంగా తీసుకొని బాగా యూజ్ చేస్తాను, మీరు అస్సలు బాధపడక్కర్లేదు అని వెటకారంగా అంది హాసిని. అని నిట్టూర్చి, ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్లు ఒక లుక్ ఇచ్చి వెళ్ళిపోయాడు విరాట్. ఇదిలా ఉండగా లంచ్ టైంలో, ఈరోజు నీకు ట్రీట్ ఇద్దామనుకుంటున్నా కీర్తి, ఏమంటావు అని కళ్ళగరేసింది హాసిని. నువ్వు నాకు ట్రీట్ ఇస్తావా అని అయోమయంగా అడిగింది కీర్తి. ఎందుకు అలా ఫేస్ పెట్టావు, నేను ఇవ్వకూడదా అని కోపంగా అడిగింది హాసిని. పిసినారి హాసిని ట్రీట్ ఇస్తుంటే ఎవరైనా వద్దంటారా అని టీజింగ్గా అడిగింది కీర్తి. నేను పిసినారినా అని మొహం మార్చుకుంది హాసిని. ఆ విషయంలో ఏమైనా అనుమానం ఉంటే ఇప్పుడే వదిలే, నువ్వు పెద్ద కన్ఫ్యూజన్ ఫెలో అని టీజ్ చేసింది కీర్తి. ఈరోజు నీ ఒపీనియన్ నేను మారుస్తాను పద అంటూ ఆమెను కాలేజ్ దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి తీసుకెళ్ళింది హాసిని. ఇదేంటి ఈ రెస్టారెంట్కి తీసుకొచ్చావు అని అయోమయంగా అడిగింది కీర్తి. మన కాలేజ్కి రెస్టారెంట్ ఒక్కటే దగ్గరగా ఉంటుంది, ఇంకా దూరంగా ఉండే ప్లేస్ అయితే టైం వేస్ట్ అవుతుంది, మళ్ళీ మనం ఆఫ్టర్నూన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి కదా అని చెప్పింది హాసిని. నిజమే, అసలే ఇంపార్టెంట్ క్లాసెస్ ఉన్నాయి, త్వరగా లంచ్ చేసి వెళ్ళిపోదాం పద అంటూ హాసినితో కలిసి రెస్టారెంట్లోకి నడిచింది కీర్తి. ఇద్దరూ కలిసి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఇంతలో వెయిటర్ వచ్చి, యువర్ ఆర్డర్ ప్లీజ్ మ్యామ్ అని పొలైట్గా అడిగాడు. మీ రెస్టారెంట్లో ఉండే కాస్ట్లీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ తీసుకురా అని ఆర్డర్ వేసింది హాసిని. ఆమె వైపు అనుమానంగా చూస్తూ, ఆర్ యూ షూర్ మేడం అని కన్ఫర్మేషన్ కోసం అడిగాడు వెయిటర్. ఎస్ అని దర్పంగా చెప్పింది హాసిని. ఓకే మేడం అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు వెయిటర్. ఆ వెయిటర్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత, నువ్వు బాగానే ఉన్నావా అని హాసినిని తీక్షణంగా చూస్తూ అడిగింది కీర్తి. ఐఎమ్ ఫైన్, ఎందుకలా అడిగావు ఆశ్చర్యంగా చూసింది హాసిని. రెస్టారెంట్లో ఉండే కాస్ట్లీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ తీసుకురమ్మని ఆర్డర్ చెప్పావు కదా, అందుకే అడిగాను అని బదులిచ్చింది కీర్తి. అందులో తప్పేముంది అని వింతగా అడిగింది హాసిని. ప్రతిరోజు తినే తిండిని కూడా బడ్జెట్ చేసుకునే నువ్వు ఈరోజు ఏమీ కానట్టు ఆర్డర్ ఇస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. ఏమైంది నీకు, ఎందుకంత వింతగా బిహేవ్ చేస్తున్నావు, ఆ బిల్లు ఎలా కడతావు, నాకు నిన్ను చూస్తుంటే తొందరపడుతున్నావేమో అనిపిస్తుంది, ఒకసారి ఆలోచించు హాసిని, తేడా వస్తే పరువు పోతుంది అని హాసినికు నచ్చచెప్పే ప్రయత్నం చేసింది కీర్తి. డోంట్ వరీ కీర్తి, ఈరోజు అలాంటి లిమిట్ ఏమీ లేదు, నీకు నచ్చినంత తిను అని నవ్వుతూ చెప్పింది హాసిని. నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు హాసిని, బట్ ఏం చేసినా జాగ్రత్తగా ఉండు అని నెమ్మదిగా చెప్పింది కీర్తి. ఓకే అమ్మా, నేను బాగానే ఉంటాను, నువ్వు వరి అవ్వకుండా ఎంజాయ్ చేస్తే మంచిది అని కోపంగా అంది హాసిని. అరే, ఇప్పుడు నేనేమన్నానని అంత కోపం వచ్చింది, నీ మంచి కోసమే కదా చెప్పా అని విసుక్కుంది కీర్తి. సర్లే ఏడవకు, నీకో సీక్రెట్ చెప్తాను అంటూ విరాట్ తనకు కార్డు ఇచ్చిన విషయం చెప్పింది హాసిని. వావ్, ఈ విషయం ఇంత లేటుగానా చెప్పేది, ఇంతకీ ఏం చేస్తే ఇచ్చారు అని ఆతృతగా అడిగింది కీర్తి. చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు, అలాంటివి నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు అని తెలివిగా సమాధానమిచ్చింది హాసిని. అబ్బో, అర్థమైందిలే, నీ మొగుడు పిల్లలు నిన్న రాత్రి ఇంటికి వెళ్ళాక పైన కింద పడి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఉంటారు, ఆ ఆనందంలో విరాట్ గారు కార్డు ఇచ్చారు, అందుకే నీ మొహంలో గ్లోతో పాటు హ్యాపీనెస్ కూడా కనిపిస్తోంది అని అల్లరిగా నవ్వింది కీర్తి. అంత లేదు తల్లి, నువ్వు ఎక్కువగా ఊహించుకొని నన్ను తినకు, తన వైఫ్ ఎక్కడా తగ్గకుండా స్టేటస్ మెయింటైన్ చేయాలని నాకు ఈ కార్డు ఇచ్చారు, అంతే, వాళ్ళ ప్రెస్టీజ్ కోసం ఏమైనా చేస్తారు, నువ్వు అనవసరంగా ఆవేశపడకు అని చెప్పింది హాసిని. అది సరే కానీ నాకు ఒక విషయం చెప్పు, విరాట్ గారికి అతని లాంటి స్నేహితులు ఎవరైనా ఉన్నారా అని ఆరాగా అడిగింది కీర్తి. ఏమో, నాకేం తెలుసు, అయినా తెలుసుకొని ఏం చేస్తావు అని అయోమయంగా అడిగింది హాసిని. ఇప్పటి వరకు తెలుసుకోకుండా ఏం చేస్తున్నావు కోపంగా అడిగింది కీర్తి. తెలుసుకొని ఏం చేయాలి,
అసలు ఆ ఇన్ఫర్మేషన్ నాకెందుకు అని అసహనంగా అంది హాస్ని. నువ్వేం చేయక్కర్లేదు, అంతా నేనే చేసుకుంటాను అని ముసిముసిగా నవ్వుతూ అంది కీర్తి. నీకెందుకు తల్లి, చెప్పేదేదో సరిగ్గా చెప్పు, లేదంటే చేస్తావు నా చేతిలో అని చిరాగ్గా అంది హాస్ని. ఎందుకంటే అచ్చంగా విరాట్ లాంటి వాడు ఇంకొకరుంటే వాళ్ళకి నేను లైన్ వేసుకోవచ్చు కదా అని పల్లికిలించింది కీర్తి. లైన్ వేసి ఏం చేస్తావు అని అనుమానంగా అడిగింది హాస్ని. నీకులాగా కార్డ్ తీసుకుంటాను నేను కూడా అని ఆనందంతో చెప్పింది కీర్తి. ఏంటి, కార్డు కోసం కాటుకెళ్తావా అని కంగారుగా అంది హాస్ని. అతని కొంపకు పోతాను కానీ కాటికి నేనెందుకు పోతాను, అలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే నాకు కూడా లగ్జరీ లైఫ్ వస్తుంది కదా అని ఆనందంగా అంది కీర్తి. నాకు విరాట్ ఫ్రెండ్స్ ఎవ్వరూ తెలీదు అని నేను వాళ్ళెవరో తెలుసుకోవాలని కానీ మాట్లాడాలని కానీ అనుకోవట్లేదు. నాకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. మేమిద్దరం ఎప్పటికీ కలిసి ఉండం. అతనికి నాకు సెట్ అవ్వదు. అతనితో ఉంటే రోజు భయపడుతూ బ్రతకాలి. అలాంటి కాంప్లికేటెడ్ లైఫ్ నాకొద్దు. నువ్వు అలాంటి ఆశలు పెట్టుకోకు అని హితవు పలికింది హాస్ని. అలాంటిదేం లేదు, కానీ ఆ రోజు పార్కింగ్ ప్లేస్లో కలిసి మాట్లాడిన పర్సన్ ఎవరు అని క్యూరియస్గా అడిగింది కీర్తి. ఇప్పుడు అతని గురించి నీకెందుకు అని అయోమయంగా అడిగింది హాస్ని. ఆ రోజు వెళ్ళిపోయే కంగారులో చూశాను. అప్పుడే నా గుండె అతని కోసం గట్టిగా కొట్టుకుంది. అతనే నా సోల్మేట్ అని ఫిక్స్ అయిపోయింది అని సిగ్గుపడుతూ చెప్పింది కీర్తి. నీలో ఈ కళలు కూడా ఉన్నాయా అని ఆశ్చర్యంగా అడిగింది హాస్ని. ఇంకా చాలా ఉన్నాయి, చూపించమంటావా అని కొంటగా అడిగింది కీర్తి. నాకేం అక్కర్లేదు తల్లి, నీ టాలెంట్ నువ్వే దాచుకో అని అసహనంగా అంది హాస్ని. నేనంటే నీకు కుళ్ళు కదా, అందుకే అడిగిన వ్యక్తి గురించి తెలిసినా చెప్పట్లేదు. ప్లీజ్ హాస్ని, రక్షిత్ను నాకు ఇంట్రడ్యూస్ చేయవా, అతని డీటెయిల్స్ చెప్పవా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది కీర్తి. సరే చెప్తా. అతని పేరు రక్షిత్ శెట్టి, ఉండేది కర్ణాటక, బిజినెస్ మ్యాన్, విరాట్ గారి ఫ్రెండ్. చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చారు. అతని బిజినెస్ గురించి నాకు తెలియదు, నీకు కావాలంటే నువ్వు ఎంక్వైరీ చేసుకో అంటూనే కీర్తి మొహంలో సిగ్గును చూసి పడిపడి నవ్వింది హాస్ని. ఎందుకు అలా నవ్వుతున్నావు అని ఉక్రోషంగా అడిగింది కీర్తి. లేడీకి లేచిందే పరుగన్నట్లు ఉంది నీ వయ్యారం. కాస్త వెయిట్ చేయి తల్లి, ఇప్పుడు అతన్ని ఇంట్రడ్యూస్ చేయడం నాకు కుదరదు అని అల్లరి చేసింది హాస్ని. ఎందుకు కుదరదు అని కినుకుగా అడిగింది కీర్తి. నేను చాలా బిజీగా ఉన్నాను, ఆ విషయం గురించి తర్వాత ఆలోచిస్తాను అని బిల్డప్ ఇచ్చింది హాస్ని. ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావని నాకు తెలుసు. ప్లీజ్ హాస్ని, మా అమ్మ కదూ, నా బుజ్జి కదూ, నా చిట్టి కదూ, అతని గురించి తెలుసుకొని పుణ్యం కట్టుకోవే. మనలాగే మన హస్బెండ్స్ ఇద్దరు ఫ్రెండ్స్ అయితే లైఫ్ లాంగ్ మన ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతుంది అని తెలివిగా హాస్నిని లాక్ చేసే ప్రయత్నం చేసింది కీర్తి. వావ్, ఏమన్నా చెప్పావా అసలు, సూపర్ ప్లాన్, తిరుగులేదు. బట్ నాకే ఇంట్రెస్ట్ లేదు అంది హాస్ని. ప్లానా? ఏం ప్లాన్? అలాంటిదేం లేదే. అయినా నీకు నా మీద నమ్మకం లేకపోతే వదిలే. ఏదో మనమిద్దరం ఎప్పటికీ మన ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయొచ్చు అన్న ఉద్దేశంతో అలా అన్నాను. అంత మాత్రానికి ఏవో నిందలు వేస్తే ఎలా? నువ్వు నాకు ఎవరిని పరిచయం చేయాల్సిన అవసరం లేదు అని కోపంగా అంది కీర్తి. సర్లే ఏడవకు, నేనేదో సరదాగా నిన్ను టీస్ చేశాను. రక్షిత్ గారితో నాకు పెద్దగా పరిచయం లేదు. అతను విరాట్ గారి ఫ్రెండ్ అంతే తప్ప నాకు ఇంకేం తెలియదు. టైం వచ్చినప్పుడు నీకు ఇంట్రడ్యూస్ చేస్తాను అని అంది హాస్ని. సమయం వచ్చినప్పుడు పరిచయం చేస్తానని చెప్పింది. కానీ ఇంత సడన్గా కీర్తికి రక్షిత్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు కలిగిందో హాస్నికి అస్సలు అర్థం కాలేదు. ఆ రోజు హాస్పిటల్లో కూడా అలాగే అడిగింది. అతని గురించి ఏం తెలుసని ఇలా అడుగుతుంది అని ఆలోచనలో పడింది. ఇంతలో ఫుడ్ సర్వ్ చేయడంతో ఇద్దరూ తినడంలో మునిగిపోయారు. ఇంతలో, అవును హాస్ని, నిన్న రాత్రి పబ్లో ఒక అబ్బాయి నీ దగ్గరకు వచ్చి కొన్ని సంవత్సరాల క్రితం నిన్ను విరాట్తో అదే పబ్కి రావడం చూశాను అన్నాడు కదా, ఏమైంది అని అడిగింది కీర్తి. తెలీదు కీర్తి, అసలు నాకు విరాట్ పరిచయం అయింది మా పెళ్ళిలో. కానీ అతనేమో మా ఇద్దరికి చాలా ఇయర్స్గా పరిచయం ఉంది అంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో నాకు అస్సలు అర్థం కావట్లేదు. మేమిద్దరం ఇంతకుముందు మీట్ అయ్యి నాకు తెలియకుండా ఉంటుందా అని అయోమయంగా అంది హాస్ని. మేబీ అతను పొరపాటు పడ్డాడేమో అని ఆలోచనగా అంది కీర్తి. నాకు అదే అనిపిస్తుంది. లేదంటే విరాట్ ఎక్కడా, నేనెక్కడా, ఆ కోపిష్టివాణ్ణి ఇన్ని ఇయర్స్ భరించగలనా అని ఏదో ఆలోచిస్తూ అంది హాస్ని. సర్లే, ఫుడ్ చల్లారిపోతుంది, తిను
అంటూ కీర్తి కూడా హాస్నితో కలిసి తినడంలో బిజీ అయిపోయింది. ఇద్దరు లంచ్ కంప్లీట్ అయ్యే టైంకి వెయిటర్ బిల్లు తీసుకురావడంతో మార్నింగ్ విరాట్ ఇచ్చిన కార్డు స్టైలిష్గా బయటికి తీసి అతని చేతిలో పెట్టింది హాస్ని. ఆమె చేతిలోని కార్డు ఆమెను మార్చి మార్చి చూస్తూ, సారీ మేడం, కార్డ్ స్వైపింగ్ ఇక్కడ కుదరదు, ఓన్లీ క్యాష్ మాత్రమే అని పొలైట్గా చెప్పాడు వెయిటర్. వాట్? ఆ విషయం నాకు ముందే చెప్తే వేరే రెస్టారెంట్కి వెళ్ళేవాళ్ళం కదా, కనీసం బోర్డు కూడా పెట్టలేదు అని చిరాకు పడుతూ తన దగ్గర ఉన్న డబ్బులతో పేమెంట్ చేసింది హాస్ని. హాస్ని ఫేస్లో ఎక్స్ప్రెషన్స్కి నవ్వు వచ్చిన వెయిటర్ అక్కడే ఉన్నాడని బలవంతంగా వచ్చే నవ్వుని కంట్రోల్ చేసుకున్న కీర్తి అతను అలా పక్కకి వెళ్ళగానే ఇక ఆపుకోలేక పడిపడి నవ్వింది. హాస్ని, బుక్ అయిపోయావు కదా, ఎందుకు ఇలా నవ్వుతున్నావు అని ఉక్రోషంగా అడిగింది కీర్తి. అయ్యో హాస్ని, విరాట్కి బిల్లు వేద్దామనుకొని నువ్వు అడ్డంగా బుక్ అయిపోయావు కదా, సో సాడ్. నెక్స్ట్ టైం ఏమన్నా కొనేటప్పుడు కార్డ్ స్వైప్ అవుతుందో లేదో ముందే చెక్ చేసుకో అని హితువు పలికింది కీర్తి. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్ అని మొహం మార్చుకుంటూ కీర్తితో కలిసి క్లాస్కి వెళ్ళిపోయింది హాస్ని. ఈవినింగ్ కాలేజ్ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకా టైం ఉండటంతో క్యాబ్ మాట్లాడుకొని షాపింగ్కి వెళ్ళడానికి సిద్ధమైంది. క్యాబ్లో కూర్చున్న హాస్నితో, మేడం ఎక్కడికి వెళ్ళాలి అని మర్యాదగా అడిగాడు డ్రైవర్. బంజారా హిల్స్లో ఉన్న షాపింగ్ మాల్కి తీసుకెళ్ళి భయ్యా, వీలైతే షార్ట్ కట్ యూస్ చేయి, టైం సేవ్ అవుతుంది అని ఏదో ఆలోచిస్తూ చెప్పింది హాస్ని. మేం షార్ట్ కట్ యూస్ చేయడం అనేది మా ప్రొఫెషన్ ఎథిక్స్కి విరుద్ధం మేడం. డెస్టినేషన్ పాయింట్ మా యాప్లో ఎంటర్ చేసి మెయిన్ రూట్లోనే వెళ్తాం అని చెప్పాడు డ్రైవర్. మీ ప్రొఫెషనల్ ఎథిక్స్ గురించి నాకెందుకు భయ్యా, నాకున్న సమస్యను బట్టి టైం సేవ్ అవుతుందని షార్ట్ కట్లో వెళ్ళమని చెప్పాను అని సీరియస్గా అంది హాస్ని. మీరు సీరియస్గా అన్నా నేను చేయగలిగేది ఏమీ లేదు మేడం, రూల్స్కి వ్యతిరేకంగా మేము ఏదీ చేయలేము అని ఖరాఖండిగా చెప్పాడు డ్రైవర్. అబ్బో, కనీసం కార్డైనా స్వైప్ చేస్తారా, అది కూడా లేదా అని అసహనంగా అడిగింది హాస్ని. కార్డ్ స్వైప్ అవుతుంది మేడం అని వినయంగా చెప్పాడు డ్రైవర్. క్యాబ్ డ్రైవర్ హాస్ని చెప్పినట్లు షార్ట్ కట్ యూస్ చేయలేదు, కానీ మెరుపు వేగంతో తనకు కావాల్సిన షాపింగ్ మాల్ ముందు కార్ స్టాప్ చేశాడు. దాంతో హ్యాపీగా ఫీల్ అయిన హాస్ని అతనికి పేమెంట్ చేసి లోపలికి నడిచింది. మాల్లోకి ఎంటర్ అవుతూ, ఈ కార్డు ఎలా యూస్ చేస్తానో ఇప్పుడు చూస్తావు విరాట్, నా గురించి చాలా తక్కువ అంచనా వేశావు, ఇందులో బ్యాలెన్స్ ఖాళీ చేయకపోతే నా పేరు హాస్ని కాదు అని పంతంగా అనుకుంది హాస్ని. అదొక ఫేమస్ షాపింగ్ మాల్, అక్కడ దొరకనిది అంటూ ఏదీ లేదు. తల నుండి కాలు వరకు, హెయిర్ పిన్ నుండి కాలి చెప్పుల వరకు అన్నీ దొరుకుతాయి. క్లాత్స్, జ్యువెలరీస్, మేకప్, యాక్సెసరీస్ అన్నీ ఒకే చోట దొరికే వన్ అండ్ ఓన్లీ షాపింగ్ మాల్. అక్కడ ఉన్న ప్రతి షాప్ కవర్ చేస్తూ కంటికి నచ్చినవన్నీ పిక్ చేసి కనీసం వాటి ప్రైస్ కూడా చూడకుండా ప్యాక్ చేయించింది. ఒక గంట గడిచేసరికి చిన్న పెద్ద షాపింగ్ బ్యాగ్స్తో ఆమె చేతులు నిండిపోయాయి. అంతసేపు తిరిగి తిరిగి కాలు నొప్పి పుట్టడంతో ఆ మాల్లోనే ఉన్న ఫుడ్ కోర్ట్కు వెళ్ళి షాపింగ్ బ్యాగ్స్ అన్నీ ఒక పక్కన పెట్టేసింది. తర్వాత ఒక జ్యూస్ ఆర్డర్ చేసి నిదానంగా సిప్ చేస్తూ పరిసరాలను గమనిస్తూ ఉన్న హాస్నికి, మీరు ఒక్కరే వచ్చారా అని వినిపించిన ఒక సుపరిచితమైన కంఠానికి షాక్ అయిపోయింది. హాస్ని చేసిన షాపింగ్కి విరాట్ రియాక్షన్ ఏంటి, మాల్లో ఆమెను పలకరించిన ఆ మేల్ వాయిస్ ఎవరిది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.